ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఉదయకాలమున దేవుని నువ్వు ప్రేమించే బిడ్డగా ఉంటున్నావా? ఉదయకాలము దేవుని నువ్వు వెతుకుతూ ఉన్నావా? దేవుడు తన్ను ప్రేమించి వారిని ప్రేమించే దేవుడు అంటున్నాడు. రోజు నువ్వు లోకమును ప్రేమిస్తున్నావేమో, లోక ఆశలను నువ్వు ప్రేమిస్తున్నావేమో, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావేమో. కాబట్టి నిన్ను ప్రేమించే వారు సరిగ్గా లేరు. కానీ నీ సృష్టికర్త అయిన దేవుని, నిన్ను రక్షించిన దేవుని, నిన్ను పాపము నుండి బంధకము నుండి విడిపించిన దేవుని నువ్వు ప్రేమించగలిగితే ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈరోజు నువ్వు లోకంలో ఉన్న వాటి అన్నిటిని వెతుకుతూ ఉన్నావు. ఏదో వెతుకుతున్నావు, ఏదో కనుగొనాలని ఆశపడుతూ ఉంటున్నావు. కానీ నిజ దేవుని నువ్వు వెతుకుతూ ఉన్నావా? నిన్ను రక్షించిన దేవుని నువ్వు కనుగొన్నావా? నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నన్ను వెతికితే నువ్వు కనుగొంటున్నావు అంటున్నాడు. వెతుకుడే మీకు దొరుకును అంటున్నాడు. ఎవరిని వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? దేనిని వెతుకుతున్నావు? నీ జీవితాన్ని రక్షించి, నిన్ను సంరక్షించి, నీ ఆత్మను రక్షించిన దేవుని నువ్వు కనుగొనగలిగావా? నువ్వు ఆయన కనుక్కున్నావా? ఇదిగో వెతికితే ఆయన దొరుకుతాడు కదా. ఆయన సన్నిధిలో కూర్చుండి, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన వెతికినట్టయితే ఖచ్చితంగా దేవుని నువ్వు కనుగొంటావు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఉదయ కాలమున ఆయనను ప్రేమించే వారిగా, ఆయనను వెతికే వారిగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాం. అవన్నీ కూడా ఒకరోజు అశాశ్వతమైనవే. కానీ జీవము కలిగిన దేవుని నువ్వు వెతకాలి, ఆయన ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆ దేవుని ప్రేమించి ఆ దేవుని నువ్వు వెతుకుతున్నావా? వెతుకోకున్నట్టయితే ఈ రోజే అనుకూల సమయం. ఈ రోజు నుంచి నువ్వు దేవుని వెతకడం ఆరంభించు. వాక్యములో ఆయన వెతుకు, ఆయన సన్నిధిలో ఆయన వెతుకు, ప్రార్థనలో ఆయన వెతుకు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.